వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో రాష్ట్ర బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు బొలాస నరేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు కొండదేవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారత సంఘం కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాలయం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. బీసీలు ఐక్యంగా ఉండి మన సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని, బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉపాధి పరంగా అభివృద్ధి చెందడానికి పోరాడాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు చేసిన వాగ్దానాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నెరవేర్చి బీసీ జనాభా ప్రాతిపదికన అన్ని ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో పట్టణ బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు తూర్పుకరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్, రాష్ట్ర బీసీ సాధికారత సంఘం జనరల్ సెక్రటరీ జెల్లపల్లి వెంకటేశ్వరరావు, సినీ హీరో కిరణ్, ఆరు జలపతిరావు, గంగుల అంజలి యాదవ్, పొలాస వాసు, అజయ్ కుమార్, పరమేశ్వర్, బొప్ప దేవయ్య, ఒంటెల రత్నాకర్, గాజుల బాలయ్య, మారం కుమార్, కూరగాయల కొమరయ్య, కొండ కనకయ్య, మైలారం రాము, అమరగొండ అజయ్, దండు వినోద్, బంగవంశీ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే మన రేవన్న అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది హైదరాబాద్లో. నేను నా పేరు చలపతిరావు, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బీసీ సంఘానికి, సాధికార సంఘానికి నేను ఉన్నాను. అదేవిధంగా నా కులానికి ఆర్య క్షత్రియాల కులానికి కూడా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు బీసీ సాధికార సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలు 136 పేర్ల మీద ఉన్నారు. 56% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి వారందరికీ న్యాయం జరిగే విధంగా, ఒక బాధ్యత విధంగా ఈరోజు ఈ బీసీ సహకార సంఘాన్ని 2019లో రిజిస్టర్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇక్కడ బీసీలు అంతమంది ఎమ్మెల్యేలు కావడానికి కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. దానిలో ఈ రాజన్న జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ కూడా నాకు తోడుగా ఉండి మన ముందు అందరం కూడా ఒక యూనిట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు ఆదర్శంగా పనిచేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో కార్యాలయాన్ని వేములవాడలో ప్రారంభించడానికి గల కారణం, మరి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలతో కూడుకున్నది. రాష్ట్ర రాజధానిలో బీసీ సాధికారత సంఘ కార్యాలయం ఉంటే మరి ఉత్తర తెలంగాణ జిల్లా వాసుల సమస్యలు ఏమొచ్చినా వాటి పరిష్కారం చేయాలన్నా, వాటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా నేరుగా మనమే హైదరాబాద్ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. శ్రమతో కూడుకున్న పని, సమయంతో కూడుకున్న పని, డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి ఈ బీసీ సాధికారత సంఘం లక్ష్యం, ఉద్దేశాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనం ప్రధానంగా ముందుగా బీసీలు ఐక్యంగా ఉండాలి, బీసీలంతా ఏకతాటిపైకి రావాలి. సమస్యల పరిష్కారం కొరకు మనం సంఘటితంగా ఉండాలంటే సంఘాలు అవసరం. సంఘాలు లేనిది మరి మనం పటిష్టంగా ఉందాము, పారదర్శకంగా ఉందాము, వాటి పరిష్కారానికి మార్గం కూడా దొరకవు. మరి ఈరోజు బీసీలు